హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే కబోర్డ్ నుండి రెడ్ కలర్ స్వెటర్ తీసి చేతిలో పట్టుకుని దాన్నే చూస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకుని తులసి. హే తులసి రావే, బయట అందరు హోలీ ఆడుతున్నారు, మనం కూడా ఆడదామంటూ గదిలోకి వచ్చింది రాధ. తులసిని అలా చూసిన రాధ స్వెటర్ తీసి పక్కన టేబుల్పై పెట్టి గట్టిగా వాటేసుకుని తాను కూడా కన్నీళ్లు పెట్టుకుంది. తిరిగి ఆలోచించి తాను బాధపడ్డం చూసి తులసి ఇంకా బాధపడుతుందని మామూలుగా అయింది రాధా. 2 సంవత్సరాల క్రితం జరిగినది ఇంకా నువ్వు మర్చిపోలేదు తులసి అన్నది రాధా. ఎలా మరవగలను రాధా, అవి నా ప్రేమ గుర్తులు అంటూ కళ్ళు తుడుచుకుని తులసి. అవునే, విష్ణు ఎక్కడ ఉన్నాడో తెలియదు, నువ్వు ఇలా పెళ్లి చేసుకోకుండా అతని కోసం ఎదురు చూస్తూ బాధపడ్డం ఇంకా ఎన్ని రోజులు చెప్పు అన్నది రాధా. నా చివరి శ్వాస వరకు విష్ణు కోసం ఎదురు చూస్తాను రాధా. నా ప్రాణమే అతనిచ్చింది. అతని కోసం వర్షం కోసం ఎదురు చూసే చకోర పక్షిలా ఎదురు చూస్తాను. ఏ రోజుకైనా నా విష్ణు తప్పక వచ్చి నన్ను తీసుకుపోతాడు అన్న తులసి. అంతని గుడ్డి నమ్మకం. తులసి వచ్చేవాడైతే ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు? అసలు ఉన్నాడు లేదో తెలియని అతని కోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తూ ఉంటావే అన్నది రాధా. నా విష్ణు బతికే ఉన్నాడు, అది నాకు తెలుసు. తప్పక వస్తారు రాధా అన్నది గట్టి నమ్మకంతో తులసి. మీ మామయ్య నన్ను కలిసి తులసిని పెళ్లికి ఒప్పించి రాధా అన్నాడేం. అతనికి నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు. నువ్వేమో విష్ణు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు, అక్కడ మీ మామయ్య నన్ను టార్చర్ చేస్తున్నాడే తల్లి అన్నది రాధా. మామయ్య నన్ను అతని కొడుక్కి కట్టబెట్టి నా ఆస్తి అంతా తీసుకోవాలని చూస్తున్నాడు. మమ్మీ డాడీ ఉన్నన్ని రోజులు ఏ రోజు మమ్మల్ని పలకరించినా పాపన పోలేదు. ఎప్పుడైనా మా గురించి పట్టించుకున్నదే లేదు. ఇప్పుడు మమ్మీ డాడీ యాక్సిడెంట్లో పోయిన తర్వాత నాపై ప్రేమ ఒలకపోస్తున్నాడు. నేను పెళ్ళంటూ చేసుకుంటే మంచి మనసున్న విష్ణుని చేసుకుంటాం. ఆ జులాయి విధవని అస్సలు చేసుకోను, లేదా ఇలాగే ఉండిపోతాను రాధా అన్న తులసి. ఇలా మొండిగా ఉంటే ఎలానే? నీకిప్పుడు తోడుగా ఎవ్వరూ లేరు. మీ మామయ్య కొడుకుని పెళ్లి చేసుకో తులసి. తల్లి తండ్రి లేని పిల్ల పాపం ఒంటరిగా ఉంది అని లోకం కూడా చులకనగా చూస్తారని మా అమ్మ నాన్న అనుకుంటే విన్నానే, అందుకే అన్నాను అన్నది రాధా. ప్లీజ్ రాధా, ఇంకోసారి ఆ విధవని కట్టుకోమని అనకేం. వాడు ఎలాంటి నీచుడో నీకు తెలుసు కదా. ఆ రౌడీని పెళ్లి చేసుకుని జీవితాన్ని బలి చేసుకునే కంటే పెళ్లి చేసుకోకుండా ఇలా బ్రతకటమే మంచిది. లోకం కోసం భయపడి నా జీవితాన్ని నాశనం చేసుకోమంటావా చెప్పు. నాకెవ్వరు ఎందుకు లేరు? నా కోసం ఆలోచించే మంచి స్నేహితునివి నువ్వు ఉన్నావుగా. నన్ను ప్రాణంగా ప్రేమించిన విష్ణు ఉన్నాడు అన్నది తులసి. సరే డియా, నేను రేపు బెంగళూరుకి వెళ్తున్నాను, జాగ్రత్త. నీ కొత్త జాబ్ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సిటీకి ఎప్పుడు వెళ్ళి జాయిన్ అవుతున్నావు అన్నది రాధా. వెళ్ళాలి, ఆ ప్రాజెక్టు సింగపూర్కి ఇస్తా అన్నారు. నాకు వెళ్ళటం ఇష్టం లేదు, ఆలోచిస్తున్నా అన్నది తులసి. ఓకే, వెళ్తా, సర్దుకోవాలి, బాయ్ బాయ్ అంటూ వెళ్ళింది రాధా. రాధ వెళ్ళిన తర్వాత తులసి బాబాయ్ అమర్ అమెరికా నుండి ఫోన్ చేశాడు. హలో బాబాయ్, ఎలా ఉన్నారు? పిన్ని తమ్ముడు బాగున్నారా? హలో తల్లి, బాగున్నాంరా, నువ్వెలా ఉన్నావు అన్నాడు అమర్ ప్రేమ బాధ కలయికతో. బాగున్న బాబాయ్, ఇక్కడ ఇంట్లోనే ఉన్నాను అన్న తులసి. నీ కొత్త జాబు ఎక్కడి వరకు వచ్చిందిరా? ఇక్కడికి రా అని నేను చూసుకుంటాను అంటే వినవు. నా స్వశక్తితో నేను ఎదగాలి అని మొండిగా వాదిస్తావు. ఏది ఏమైనా ధైర్యంగా ఉండు తల్లి. నువ్వు మా వదిన ఝాన్సీ రాణి బిడ్డవు, ధైర్యంగా ఉంటావులే అని నవ్వుతూ పిన్నితో మాట్లాడతావా అన్నాడు అమర్. అమ్మో, వద్దు వద్దు బాబాయ్, నన్ను అక్కడికి రమ్మని పిన్ని ఇప్పుడు చంపేస్తుంది. జగమొండివి, ఆడపిల్లలు చెబితే వినాలి అంతిట్ల పురాణం మొదలు పెడుతుంది. వదిలే బాబాయ్ అని ఫోన్ పెట్టేసింది తులసి. ఝాన్సీ శరత్ల ముద్దుల కూతురు తులసి. ఝాన్సీ శరత్లది ప్రేమ వివాహం. కులాంతర వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవటంతో పుట్టింటికి దూరమై చాలా బాధలు ఎదుర్కొని ధైర్యంగా జీవితంలో పోరాడి గొప్ప స్టేటస్ని సంపాదించుకుంది ఝాన్సీ. చిన్న చిన్నగా ఎదిగి సమాజ సేవ చేస్తూ నలుగురిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శరత్ ఝాన్సీ. గ్రామంలో స్కూల్ లేకుంటే చిన్న స్కూల్ కట్టించి పండ్లకు పోయే పిల్లలకు చదివేంత అవసరమో తెలిపి వాళ్ళ తల్లిదండ్రులను కలిసి పిల్లలను బడికి పంపించవలసిందిగా కోరి ఎందరో పిల్లలకు బన్ని పరిచయం చేశారు. ఎంతో మందికి మంచి జీవితాలను ఇచ్చారు శరత్ ఝాన్సీ. అప్పట్లో వీరి బడిపంతులుగా వచ్చిన వారే రమణ మాస్టర్.
అతని ఒకగానొక కొడుకు విష్ణు. విష్ణు చిన్నప్పుడే తల్లి జబ్బు చేసి చనిపోయింది. తల్లి తండ్రి తానే అయి పెంచాడు విష్ణుని రమణ మాస్టర్. స్కూల్లో పిల్లలకు చదువు మాత్రమే కాకుండా మానవత్వాన్ని, మంచి విలువలను నేర్పుతూ పిల్లలకు ఎన్నో విషయాలు బోధించే మంచి మాస్టర్గా గుర్తింపు పొందాడు రమణ మాస్టర్. మాస్టర్ ఉండటం కోసం తన ఇంటి పక్కనే 2 గదులను ఇచ్చారు శరత్. తులసి కన్నా విష్ణు 1 సంవత్సరం పెద్దవాడు. ఇద్దరు ఒకే క్లాసు, మంచి స్నేహితులు. తులసిని ఆడపిల్లలా కాకుండా మగ పిల్లవాళ్ళ పెంచాలి అని ఎలాంటి ఆంక్షలు లేకుండా చిన్నప్పటి నుండే ధైర్యంతో పెంచేవారు శరత్, ఝాన్సీ. తులసి విష్ణుతో కలిసి తిరిగినా ఏమనేవారు కాదు. ఒకసారి తులసి చిన్నప్పుడు ఝాన్సీ, శరత్ ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వెళ్లారు. పిల్లలందరూ నదిలో స్నానం చేయటానికని వెళ్లారు. 10 ఏళ్ల వయస్సున్న తులసి అక్కడ ఉన్న నది లోపలికి వెళ్ళి అక్కడ లోతైన ప్రదేశంలో చిక్కుకుపోయింది. పైకి రాలేక ప్రమాద పరిస్థితుల్లో వాటర్లో మునిగి తేలుతూ ఉంది. అక్కడ ఉన్న పిల్లలందరూ చూస్తూ ఉన్నారు, కానీ ఎవ్వరు అందులోకి దిగి తులసిని కాపాడడానికి ధైర్యం చేయలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన విష్ణు ధైర్యంగా అందులోకి దూకి తులసిని రక్షించాడు. తులసి వాటర్ ఎక్కువగా మింగటంతో విష్ణు తులసి పొట్టను వత్తు నీరంతా నోటి ద్వారా బయటకు తీసి బతికించాడు. దూరంగా ఉన్న పెద్దవాళ్లంతా ఈ విషయం తెలిసి నది దగ్గరికి వచ్చారు. అందులో శరత్ ఫ్రెండు ఒకతను డాక్టరు. వెంటనే తులసి నాడి పట్టుకొని చూసి పొట్టను వత్తి చూసి విష్ణు చేసిన సాహసానికి మెచ్చుకున్నాడు. ఏ మాత్రం లేట్ చేసినా పాప మనకు దక్కేది కాదు శరత్ అన్నాడు. ఇక్కడ విష్ణు కన్నా పెద్ద వయసు వాళ్ళు ఉండి కూడా వాళ్ళు చేయలేని ధైర్యాన్ని చిన్న పిల్లవాడు వీడు చేశాడు అంటూ విష్ణుని అప్రిషియేట్ చేశారు డాక్టరు. ఇంటికి వచ్చినాక తులసి నీటిలో పడ్డ విషయం గురించి ఆలోచిస్తూ, చూసావా శరత్, ఈరోజు తులసి ప్రాణాలని వాడు తన గురించి ఆలోచించకుండా ధైర్యంగా నీళ్ళలోకి వెళ్ళి మన బిడ్డని కాపాడాడు. అక్కడ విష్ణు గనక లేకుంటే తులసి పరిస్థితి ఏంటి అనే తలచుకుంటేనే నా గుండె దడగా ఉంది. 2 ట్విన్స్ పుట్టారని ఒక బిడ్డను మా చెల్లి చేతిలో పెట్టాను. ఇప్పుడున్న ఈ ఒక్కగానొక్క బిడ్డకి ఏమన్నా అయ్యుంటే మన పరిస్థితి ఏంటి అని బాధతో అన్న ఝాన్సీ. బాధపడకు ఝాన్సీ, నువ్వు చాలా ధైర్యవంతురాలవు. నువ్వు భయపడ్డమేంద్రా అని దగ్గరకు తీసుకొని, అప్పుడున్న మన పరిస్థితుల్లో 2 పిల్లలతో మనం చేసుకోలేక మీ చెల్లెలికి కూడా పిల్లలు కావట్లేదని బాధపడుతుందని ఆమె గురించి కూడా ఆలోచించి మన కృష్ణాని త్యాగం చేశావు. నువ్వు చేసిన మంచి పనికి నీకేం అన్యాయం జరగదు. అందుకే ఆ దేవుడు మన బిడ్డను బ్రతికించాడు అన్నాడు శరత్. మా చెల్లి దగ్గర కృష్ణ సంతోషంగా ఉన్నాడనే కానీ ఒక్కొక్కసారి వాడు గుర్తు వచ్చి నా తల్లి మనసు వాడిపైన కూడా గుంజుతూ ఉంటుంది. 1 నెల రోజుల బాబుని మా చెల్లి చేతిలో పెట్టాను అంటూ తులసితో పాటు పుట్టిన కృష్ణాని గుర్తు చేసుకుని బాధపడింది ఝాన్సీ. అబ్బా ఝాన్సీ, వాడిని మర్చిపో. ఇప్పుడు వాడు నీ కొడుకు కార్రా, మీ చెల్లెలు కొడుకు. మన తులసిని కొడుకులాగా పెంచుకుందాం అనుకునే కదా కృష్ణాని ఇచ్చాము. నువ్వు ఇట్లా వాణ్ణి గుర్తు చేసుకుంటూ బాధపడితే ఈ నిజం తులసికి తెలుస్తుంది. తులసికి కృష్ణకి తెలియవద్దని అనుకున్నాం కదా, అవన్నీ మర్చిపోయి ఇక ప్రశాంతంగా పడుకో అన్నాడు శరత్ భార్యను తన గుండెకు హత్తుకొని ఓదారుస్తూ. తులసి మనసులో విష్ణు తన ప్రాణాలను కాపాడిన దేవుడయ్యాడు. పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ స్నేహం ఇష్టంగా మారుతుంది. విష్ణు కూడా ఝాన్సీ, శరత్లకి తలలో నాలికలా హెల్ప్గా ఉంటూ ఉండేవాడు. విష్ణు ఎంబీఏలో జాయిన్ అయ్యాడు. తులసి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయింది. వేరువేరుగా చదువుకుంటున్నాం, ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్ళు కాదు. ప్రతిరోజు విష్ణు కాలేజీలో జరిగే విషయాలన్నీ తులసికి వచ్చి చెప్పేవాడు. తులసి కూడా తన కాలేజీలో జరిగే ర్యాగింగ్ గురించి, మిగతా విషయాల గురించి విష్ణుతో షేర్ చేసుకునేది. ఇద్దరు రోజు సాయంత్రం కాలేజీ నుంచి రాగానే ఇంటి చుట్టూ ఉన్న పచ్చని కారిడార్లో నవ్వుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. రాను రాను తులసికి విష్ణును చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతుంది. అది విష్ణుపై ఉన్న స్నేహంతో కూడిన ఇష్టమా లేదా ప్రేమ అర్థం కావట్లేదు తులసికి. విష్ణుకు కూడా అంతే. ఈరోజు కాలేజీ నుండి రాగానే తులసిని ఎప్పుడెప్పుడు చూడాలా అని వాళ్ళ ఇంటికి వచ్చి ఆమెతో కబుర్లు చెబుతూ నవ్వుతూ నవ్విస్తూ తులసిని చూడకుండా ఉండలేకపోతున్నాడు. విష్ణు ఒకసారి స్పోర్ట్స్ ట్రైనింగ్ కోసం వారం రోజులు ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చింది. విష్ణు ఢిల్లీకి వెళ్తున్నాడని తెలిసి మనసులో ఏదో తెలియని బాధగా ఉంది తులసికి. విష్ణు కూడా ట్రైన్లో ఢిల్లీకి చేరుకునేంత వరకు ఏదో వెలితిగా అతని మనసులో తనకు సంబంధించింది
ఏదో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నట్లు అనిపించింది. ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు దూరం అవ్వటంతో ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేకపోయారు. 10 రోజుల తర్వాత విష్ణు ఢిల్లీ నుండి వస్తున్నాడని తెలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళింది తులసి. విష్ణు కూడా ఎన్నో ఏళ్లుగా తులసిని చూడకుండా ఉన్నట్టు మిస్ అయ్యాను అనే భావనలో ఉన్నాడు. ట్రైన్ దిగ్గానే ఎన్నడూ లేనిది తులసి కొత్తగా కనిపించింది విష్ణుకి. ఇద్దరి మనసుకు తెలిసింది ఇష్టం కాదు, ఇది ప్రేమ అని, తీయని బంధం అనే విషయం. హే విష్ణు, నా కోసం ఢిల్లీ నుంచి ఏం తీసుకొచ్చావు అని అడిగింది తులసి. కుందన బొమ్మలాగా అందంగా ఉన్న నీకు ఈ రెడ్ కలర్ స్వెటర్ తీసుకువచ్చాను. ఇంతకన్నా ఈ మాస్టర్ కొడుకు ఖరీదైనవి ఏమివ్వగలడు అంటూ తులసికి ఇచ్చాడు విష్ణు. వావ్, చాలా బాగుంది విష్ణు, నాకు రెడ్ కలర్ అంటే ఎంత ఇష్టమో అంటూ హృదయానికి స్వెటర్ని హత్తుకుంది తులసి. నేను ఎంత ఖరీదో చూడని విష్ణు, ఎంత ప్రేమగా నా కోసం ఇచ్చావు అనేదే చూస్తా అన్న తులసి. అంకుల్కి గ్రే కలర్, ఆంటీకి క్రీమ్ కలర్ అని 2 స్వెటర్లు చూపించాడు. లోపలికెళ్ళి ఝాన్సీ, శరత్లకి స్వెటర్లు ఇచ్చాడు విష్ణు. అరే, కలర్స్ బాగున్నాయిరా విష్ణు అని చెప్పారు శరత్, ఝాన్సీ. విష్ణు కాలేజీలో చదువుతున్న తులసి మామయ్య కొడుకు అఖిల్ తులసి పైన మనసు పడ్డాడు. వీరిద్దరి చనువు చూసి వీరిద్దరికి ఎట్లాగైనా దూరం చేయాలనుకున్నాడు. ఎన్నోసార్లు విష్ణుని కలిసి నా మర్దలతో తిరిగితే బాగుండదు, నేను ఆమెను పెళ్లి చేసుకోబోయేవాణ్ణి, నువ్వు తులసికి దూరంగా ఉంటే మంచిది అని హెచ్చరించాడు అఖిల్. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సు. అంకుల్ ఆంటీకి లేని బాధ నీకెందుకు, వాళ్ళే మమ్మల్ని అర్థం చేసుకుని మాకు ఫ్రీడమ్ ఇచ్చారు, మేము మంచి స్నేహితులం, నీవు మా స్నేహానికి అడ్డు రావద్దు అని తిరిగి అఖిల్ని హెచ్చరించాడు విష్ణు. నువ్వు స్నేహం అని చెప్పి నా మర్దల్ని లవ్ చేసి నీ వైపు తిప్పుకుంటున్నావు, జాగ్రత్త, తులసి నాకు దక్కకపోతే నువ్వు మిగలవు అన్నాడు అఖిల్. అఖిల్ తండ్రి రాజకీయ పలుకుబడి గల వ్యక్తి, గుండాయిజం చేసే వ్యక్తి. ఆ ధైర్యం చూసుకుని అందరితో దురుసుగా మాట్లాడడం అఖిల్కి అలవాటు. విష్ణుది MBA కంప్లీట్ అయ్యింది, తులసి కూడా బీటెక్ కంప్లీట్ చేసింది. ఒకరోజు ఇద్దరు ఇంటి ముందు బాల్కాన్లో కూర్చొని నెక్స్ట్ చదువుల ప్లానింగ్ గురించి తులసి, విష్ణు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిద్దరు నవ్వుకుంటూ స్వచ్ఛమైన ప్రేమతో సంతోషంగా మాట్లాడడం చూస్తున్న ఝాన్సీ, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఎట్లా ఉంటుంది అంటావన్నది భర్తతో. వారిద్దరి మధ్య ఉన్నది చిన్నప్పటి నుండి ఉన్న స్నేహం మాత్రమే అనుకుంటున్నాను. ఝాన్సీ పెళ్లి విషయంలో వారిద్దరిది అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలన్నాడు శరత్. అయ్యో పిచ్చి శ్రీవారు, మన ఇద్దరి ప్రేమ కూడా స్నేహంతో మొదలై ప్రేమగా మారింది. మన పెద్దవాళ్ళు మన ప్రేమను ఒప్పుకోకపోతే ఆ తర్వాతే మనం వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాము. ప్రతి ప్రేమకి పునాది స్నేహమే, అసలు ఆ స్నేహమే ప్రేమగా మారుతుంది. తులసి, విష్ణు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. వాళ్ళని చూస్తే నీకు అర్థం కావట్లేదా, వాళ్ళలోని స్వచ్ఛమైన ప్రేమ, వాళ్ళు పంచుకునే ఆప్యాయత, స్వచ్ఛమైన ఎగిరే వాళ్ళ మనసులు, అది నీకు అనుభవమే కదా అన్నది ఝాన్సీ నవ్వుతూ. ఇప్పుడప్పుడే మన తులసికి పెళ్లి చేయటం ఎందుకు ఝాన్సీ, MA చేయడానికి అమెరికా పంపిద్దాము, అక్కడ మీ చెల్లెలు కూడా ఉంది కదా, ఆమె దగ్గరే ఉండి చదువుకుంటుంది, తులసి అభిప్రాయం కూడా తెలుసుకుందామన్నాడు శరత్. MA చేయడానికి అమెరికా ప్రయాణం అయిన తులసి ఇంకా 4 రోజుల్లో అమెరికాకు వెళ్ళబోతుంది. 2 రోజుల నుండి తులసిని కలవకుండా ఇంట్లోనే ఉండి ఏడుస్తూ కూర్చున్నాడు విష్ణు. ఏమైందిరా విష్ణు, ఇంత బాధపడుతున్నావు, మొహమంతా వాడిపోయినది అని అడిగాడు విష్ణు తండ్రి రమణ మాస్టర్. ఎల్లుండి తులసి అమెరికా వెళ్తుంది నాన్న, తులసి నా నుండి దూరం వెళ్ళిపోవటం నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు బాధగా విష్ణు తండ్రితో. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా ఏందిరా అని అడిగాడు తండ్రి. అవును నాన్న, ఆ విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అన్నాడు విష్ణు తండ్రితో. మనకు ఆశ్రయం ఇచ్చి ఆదరించిన వారు, వాళ్ళు గొప్పవారు, మనం సరితూగగలమో ఆలోచించావా విష్ణు అన్నాడు తండ్రి. 2 రోజులు విష్ణుని చూడకుండా ఉండలేక మాస్టర్ ఇంటికి వచ్చింది తులసి. కళ్ళు ఉబ్బిపోయి బాధతో ఏదో కోల్పోయినట్టు ఉన్న విష్ణుతో, ఎందుకు 2 రోజుల నుండి ఇంటికి రాలేదు, నేను వెళ్ళిపోతున్నాను అని తెలుసు కదా విష్ణు, ఎలాగూ నేను 2 ఏళ్ళు నిన్ను చూడకుండా ఉంటానని, ఈ 2 రోజులు నువ్వు నన్ను చూడకుండా ఉన్నావా అన్నది ఏడుస్తూ తులసి. ఐ లవ్ యూ తులసి, నువ్వు వెళ్ళిపోతుంటే నా గుండె పిండేసినట్లు ఉంది, చెప్పలేని బాధ అన్నాడు విష్ణు. నాకు కూడా అదే ఫీలింగ్ ఉన్నది విష్ణు, ఐ లవ్ యూ టు అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళింది తులసి. కూతురు కళ్ళు ఎర్రబడ్డం చూసిన తండ్రి, ఏమేం తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు శరత్.
డాడీ నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నాను, విష్ణుని కూడా అంతే మిస్ అవుతున్నాను అని నా మనసు కనిపిస్తుంది. డాడీ నేను అతన్ని ఇష్టపడుతున్నాను. ఐ లవ్ హిమ్ అని చెప్పింది తులసి. అప్పుడే అక్కడికి వచ్చిన ఝాన్సీ నిన్నే కాదు మమ్మల్ని చూడకుండా కూడా ఒక్కరోజు కూడా ఉండలేడు. ఈ 2 రోజులు వాడు పడే బాధను నేను గమనిస్తూనే ఉన్నాను అన్న ఝాన్సీ. చిన్నప్పటి నుండి తల్లేని పిల్లవాడు. విష్ణు ఏంటో నాకు పూర్తిగా తెలుసు. వాడికి కూడా నువ్వంటే చాలా ఇష్టం తులసి. వాడి చేతుల్లో మాటల్లో నేను గమనిస్తూనే ఉన్నాను. నీ ఎంఎస్ అయిపోయినాక మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాము. ఈ 2 ఏళ్ళు మీరిద్దరూ దూరంగా ఉండక తప్పదు. విష్ణు కూడా మాతో ఉంటూ మన బిజినెస్ ఫైనాన్స్ విషయాలు చూసుకుంటాడు అని చెప్పింది ఝాన్సీ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ. ఇంత బాగా అర్థం చేసుకునే తల్లిదండ్రులు దొరికినందుకు నేను అదృష్టవంతురాల్ని అన్న తులసి. తులసి అమెరికాకు వెళ్ళిపోయింది. ఝాన్సీ శరత్ ఫైనాన్స్ విషయాలు చూసుకోవటానికి విష్ణుని ఉద్యోగంలో పెట్టుకున్నారు. అమెరికా నుండి తులసి మమ్మీ డాడీతో పాటు విష్ణుతో కూడా స్కైప్లో మాట్లాడేవాడు. ఝాన్సీ కుటుంబానికి విష్ణు దగ్గర కావటం చూసి తులసిని విష్ణుకి ఇచ్చి పెళ్లి చేస్తారన్న విషయం ఝాన్సీ అన్నయ్య జగన్కి తెలిసింది. నా కొడుక్కిచ్చి పెళ్లి చేయకుండా ఎవడు అనామకుడికి తులసినిచ్చి పెళ్లి చేయబోతున్నారని తెలుసుకున్న జగన్ తట్టుకోలేకపోయాడు. ఎట్లయినా కుటుంబానికి విష్ణుని దూరం చేయాలన్న ప్లానింగ్లో ఉన్నాడు జగన్. ఆ విషయం కోసం కొడుకుతో చర్చించి అందమైన అమ్మాయి, అందులో ఆస్తిపాస్తులు అధికం, ఎట్లాగైనా తులసిని వాళ్ళ ఆస్తిని దక్కించుకోవాలిరా, ఆ పిల్లని నువ్వే పెళ్లి చేసుకోవాలి. ఒకసారి నేను కూడా ఝాన్సీ అతతో మాట్లాడతాను అని చెప్పాడు జగన్ కొడుక్కి. చాలా సంవత్సరాల నుండి ఏ రోజు తన మొహం చూడ్డానికి కూడా ఇష్టపడని అన్నయ్య తన ఇంటికి రావటం చూసి ఆశ్చర్యపోయింది ఝాన్సీ. ఇన్నేళ్ల తర్వాత మన రక్త సంబంధం గుర్తించుకుని ప్రేమతో కలవటానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అన్న ఝాన్సీ. నేను కూడా మన బంధాన్ని బలపరుచుకోవటం కోసం వచ్చానమ్మా. మన తులసిని అఖిల్కి ఇచ్చి పెళ్లి చేస్తే మన బంధం ఇంకా బలపడుతుంది అన్నాడు జగన్ ఝాన్సీతో. అన్నయ్య చాలా రోజుల తర్వాత వచ్చారు. మీరు మొదట అన్నం తినండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని అన్నకు ప్రేమతో మర్యాదలు చేసింది ఝాన్సీ. ప్రేమతో వడ్డించింది. అందరూ కలిసి భోజనాలు చేశారు. నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు ఝాన్సీ అని అడిగాడు జగన్. తులసి విష్ణుని ఇష్టపడ్డదన్నయ్యా. ఇంక కొద్ది రోజుల్లో తులసి ఎంఎస్ అయిపోగానే విష్ణుకిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాము అని చెప్పింది ఝాన్సీ. మీ ఇంటికి నేను పిల్లని అడగడానికి వచ్చానని నన్ను అవమానిస్తున్నావా ఝాన్సీ అన్నాడు జగన్ అహంకారంగా. అన్నయ్య మిమ్మల్ని అవమానించటం లేదు, జరిగే వాస్తవం చెబుతున్నాను. మీరు వదిన అందరూ వచ్చి పిల్లలను ఆశీర్వదించాలి అన్నది కల్మషం ఎరగని మనసుతో ఝాన్సీ. నా కొడుకును కాదని ఆ విష్ణుకిచ్చి నీ బిడ్డను ఎట్లా పెళ్లి చేస్తావో నేను చూస్తాను అన్నాడు జగన్. నువ్వు ఒప్పుకోకపోయినా శరత్కి నాకు పెళ్లి జరిగింది కదన్నయ్యా, అలాగే జరుగుతుంది. నువ్వు మా ఇద్దరిని విడదీయాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు. చివరకు శరత్ మీద కూడా అటాక్ చేయించావు. అమ్మా నాన్నలు మా ప్రేమను ఒప్పుకున్నా కూడా నువ్వు వాళ్ళని నాకు దూరం చేశావు. నేను దూరమైన బెంగతో నిన్ను ఎదిరించే ధైర్యం లేక, నిన్ను కాదనిలేక అమ్మా నాన్న మంచాన పడి కాలం చేశారు. అమ్మా నాన్నని చివరి చూపు కూడా చూడకుండా నన్ను బయటికి గెంటేశావు. అయినా నేను అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మనమంతా కలిసి ప్రేమతో మంచిగా సంతోషంతో ఉందామని అనుకున్నానన్నయ్యా అని కూల్గా చెప్పింది ఝాన్సీ. నువ్వు నీ బిడ్డను నా ఇంటి కొడలు చెయ్యకపోతే నీ బంధుత్వాలు నాకు అవసరం లేదు అంటూ వెళ్ళిపోయాడు జగన్. జగన్ పగద్వేషము కలిగిన వ్యక్తి, తానే గెలవాలి అనే వ్యక్తిత్వము అని ఝాన్సీకి తెలుసు. ఇన్నేళ్ల తర్వాత అయినా మంచి వ్యక్తిగా మారాడేమో అనుకుంది. కానీ జగన్లో మార్పు రాలేదు అనేది అర్థమైంది ఝాన్సీకి. అమెరికాలో తులసి ఎంఎస్ కంప్లీట్ కాబోతుంది. తులసి గ్రాడ్యుయేషన్ డేకి అమెరికా వెళ్ళటానికి ఝాన్సీ శరత్లకి ఇన్విటేషన్ వచ్చింది. తులసి గ్రాడ్యుయేషన్ డేకి అమెరికా వెళ్ళటానికి ఇంకా 4 రోజుల టైం ఉంది. తన చెల్లెలు జ్యోతి కోసం, కృష్ణ కోసం ప్రేమతో ఇండియాలో వాళ్ళకి ఇష్టమైనవన్నీ షాపింగ్ చేసింది ఝాన్సీ. అమెరికా వెళ్ళినాక 1 నెల రోజులు అక్కడ చూడవలసిన ప్రదేశాలు తిరిగి చూసి చెల్లిని మర్దిని కృష్ణని తీసుకొని వచ్చి తులసి వివాహం చేయాలన్నారు శరత్ ఝాన్సీలు. ఎయిర్పోర్ట్కి బయలుదేరారు శరత్ ఝాన్సీ. వాళ్ళకి వీడుకోలు చెప్పాలని విష్ణు కూడా కారులో బయలుదేరారు. తులసికి ఫోన్ చేసి ఇంకా కొన్ని గంటల్లో నేను చూడబోతున్నాం తల్లి, ఎయిర్పోర్ట్కి విష్ణుతో పాటు బయలుదేరామని చెప్పారు ఝాన్సీ శరత్.
తులసి ఇండియాకి వస్తుంది. కొద్ది రోజుల్లోనే తనకు తులసికి పెళ్లి జరగబోతుందనేది ఊహించుకుంటూనే మనసంతా ఆకాశంలో ఉరకలు వేస్తున్నట్టు ఆనందంగా ఉంది విష్ణుకి. అమెరికాలో కొన్ని గంటల్లో మమ్మీ డాడీని కలవబోతున్నానని సంతోషం ఒకవైపు, డైరెక్ట్గా యూనివర్సిటీకి వస్తున్నారు ఇంటికి రాకుండా అనే బాధ మరోవైపు. పిన్ని మమ్మీ డాడీ కన్నా ముందు మనమే వెళ్ళాలి యూనివర్సిటీకి అన్న తులసి. అలాగే లేవే, నీ సంతోషంతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నావు. నాకు కూడా అక్క బావ వాళ్ళని చూడక చాలా రోజులైంది. వాళ్ళని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న మనసు కూడా ఆగట్లేదు. ఒక్కరోజైనా ముందు వచ్చేటట్లు టికెట్స్ దొరికితే ఇంకా బాగుండేది అన్న ఝాన్సీ చెల్లి జ్యోతి. సరే పిన్ని, నీ స్నానం చేసి రెడీ అవుతాం అంటూ వాష్రూంలోకి వెళ్ళిన తులసి. కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నానయ్యానుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు అనే పాటతో తులసి ఫోన్ రింగ్ అవుతుంది. అమ్మ నాన్న గురించి ఎంత మధురంగా ఉంది ఈ పాట అనుకుంటూ ఫోన్ తీసింది జ్యోతి. హలో అన్న జ్యోతి. తులసి గారేనా అని అడిగారు ఇండియా నుండి ఫోన్లో. నేను తులసి పిన్నిని, చెప్పండి అన్న జ్యోతి. తులసి మమ్మీ డాడీ ఎయిర్పోర్ట్కి వస్తున్న దారిలో వాళ్ళ వాహనానికి యాక్సిడెంట్ అయింది అని చెప్పారు. జ్యోతి షాక్తో కన్నీళ్లు ఆపుకుంటూ ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నది. ఇద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వాళ్ళతో ఉన్న ఒక అబ్బాయి ఆచూకు తెలియలేదు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు అన్నారు. సరే అండి, ఈ విషయం తులసికి తెలియజేయండి అని ఫోన్ కాల్ కట్ చేశారు. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే ఉంది. ఈ విషయం తులసికి చెబితే డిసప్పాయింట్ అయ్యి ఏడుస్తుంది. దాని సంతోషం అంతా పోతుందని తులసికి యాక్సిడెంట్ విషయం మనసులో దిగమింగుకొని చెప్పలేదు జ్యోతి. అమర్, జ్యోతి, తులసి, కృష్ణ కలిసి కారులో యూనివర్సిటీకి వెళ్లారు. మమ్మీ డాడీ వచ్చారేమో అని వాళ్ళ కోసం అక్కడంతా వెతికింది తులసి. ఏంటి పిన్ని, మమ్మీ డాడీ మనకన్నా ముందే వస్తారనుకుంటే ఇంకా రాలేదు అన్న తులసి. ఫ్లైట్ లేట్ అయిందేమో నాన్న, వస్తారులే, నువ్వేం కంగారు పడకు అన్న జ్యోతి. ప్రోగ్రాం స్టార్ట్ అయింది. తల్లిదండ్రులు రాకపోయేసరికి తులసికి సంతోషమంతా నీరు కారిపోయింది. స్టేజ్ పై తులసి పేరు అనౌన్స్ చేశారు. మమ్మీ డాడీ కోసం 1000 కళ్ళతో వెతుకుతున్న తులసి ఆ అనౌన్స్ని సరిగ్గా వినిపించుకోలేదు. అక్క, నీ పేరు అనౌన్స్ చేశారు, గో ఫాస్ట్ అన్నాడు కృష్ణ. పదమ్మ, మేం వస్తాము అంటూ అమర్, జ్యోతి తులసిని తీసుకుని స్టేజ్ దగ్గరికి వెళ్లారు. ఇంకా తులసి కళ్ళు మమ్మీ డాడీ కోసం గాలిస్తూనే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ పట్టాని తులసికి అందించారు యూనివర్సిటీ వాళ్ళు. కంగ్రాట్స్ అక్క అన్నాడు కృష్ణ. కంగ్రాట్స్ తల్లి అని అమర్, జ్యోతి తులసిని దగ్గరగా తీసుకుని హత్తుకున్నారు. కారులో ఇంటికి బయలుదేరుతూ, ఏమైంది బాబాయ్, మమ్మీ డాడీ ఇలా చేశారు, ఫోన్ చేస్తే కలవట్లేదు అన్న తులసి. నేను కూడా ఫోన్ ట్రై చేశానురా, నాకు కూడా కలవలేదు అని ఉద్గత కంఠంతో చెప్పాడు అమర్. బాబాయ్, పిన్ని మీరు కూడా అదోలా ఉన్నారెందుకు అని ఇద్దరిని గమనిస్తూ అనుమానంగా అడిగిన తులసి. ఏం లేదు నాన్న అంటూ ప్రోగ్రాం బాగా చేశారని టాపిక్ మార్చారు. అవునక్క, నిన్ను చూస్తే నేను కూడా ఎప్పుడు తీసుకుంటానా అనిపించింది. ఫోటోలను చూడు ఎంత బాగా వచ్చాయో, పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళే మిస్ అయ్యారు అని ఫోటోలను చూపించాడు కృష్ణ. ఫోటోలని చూడాలని లేదు, అమ్మ నాన్న మీద ధ్యాస, హృదయంలో చెప్పలేని బాధ. ఇంట్లోకి వెళ్ళినాక తులసి దగ్గరగా చెరువైపు వచ్చి భుజంపై చెయ్యి వేసి దగ్గరగా తీసుకున్నారు తులసినిద్దరు. మమ్మీ డాడీ ఎయిర్పోర్ట్కి వస్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ అయిందంట్రా, ఇద్దరిని హాస్పిటల్లో ఐసీయూలో పెట్టారట, విష్ణు జాడ దొరకలేదట. ఈ విషయం చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు నాన్న అన్న జ్యోతి. మమ్మీ డాడీతో ఉన్న విష్ణు ఎందుకు కనిపించలేదు బాబాయ్, అసలేం జరిగింది, మనం వెంటనే ఇండియా వెళ్ళాలి అన్న తులసి. సరే నాన్న, బాబాయ్ టికెట్స్ చూస్తారు, మార్నింగ్ నుండి నువ్వేం తినలేదు, ఫస్ట్ నువ్వు తిని ప్రశాంతంగా ఉండు, మమ్మీ డాడీకి ఏం కాదు అన్న జ్యోతి. నేను ఒకసారి మమ్మీ డాడీతో ఎట్లాగైనా మాట్లాడాలి పిన్ని అన్నది ఏడుస్తూ తులసి. ఏడుస్తున్న తులసిని వల్లో పడుకోబెట్టుకుని, ఇద్దరు ఐసీయూలోనే ఉన్నారట నాన్న, ఇప్పుడు మాట్లాడడానికి వీలు కాదని చెప్పారు, మనం ఇండియాకి వెళ్తామని చెప్పానుగా, నువ్వేం బాధపడకు అన్న జ్యోతి. తులసి కళ్ళను తుడుస్తూ టికెట్స్ బుక్ చేసుకుని ఇండియాకి వచ్చారు అమర్, జ్యోతి, కృష్ణ, తులసి. హాస్పిటల్ ఐసీయూలోకి వెళ్ళి మమ్మీ డాడీ ఉన్న పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయింది తులసి. డాక్టర్ వచ్చి తులసికి వారిద్దరి పరిస్థితి చెప్పాడు. చివరిసారిగా కృష్ణని, తులసిని అందరినీ కళ్ళారా చూసి కళ్ళు మూసింది ఝాన్సీ. కొన్ని గంటల తర్వాత తండ్రి కూడా చనిపోవటంతో తులసి గుండె ఆవేదనతో తట్టుకోలేకపోయింది.
అమర్, జ్యోతి, కృష్ణ తులసిని ఓదార్చారు. రమణ మాస్టర్ తన కొడుకు విష్ణు జాడ తెలియలేదని బాధతో అన్నం మానేసి అనారోగ్యానికి గురయ్యాడు. అమర్, తులసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి విష్ణు గురించి అడిగారు. యాక్సిడెంట్ వివరాలు తెలుసుకున్నారు. ఇంకా జాడ తెలియలేదు. మా పోలీస్ డిపార్ట్మెంట్ గాలిస్తూనే ఉన్నారు. కేసు బుక్ చేశాము అని చెప్పారు. ఇక్కడ ఉండి ఈ కేసు ఇవన్నీ తిరగలేవు తల్లి. మమ్మీ డాడీ పోయి నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తావు? మాతో రామ్మా, అందరం అక్కడే ఉందాము అన్నారు అమర్, జ్యోతి. మీకు ఆఫీస్లో సెలవులు లేవు. కృష్ణ కూడా చదువుకునేది ఉంది. మీరు వెళ్ళండి బాబాయ్. నేను విష్ణు గురించి తెలుసుకుంటాను, జాబ్ వెతుక్కుంటాను. నా గురించి మీరు ఏం బాధపడకండి అని చెప్పి బాబాయ్ పిన్నిని అమెరికాకు పంపించేసింది తులసి. కొద్ది రోజుల్లోనే మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదించింది తులసి. విష్ణు తండ్రి కొడుకు పైన బెంగతో అనారోగ్యం పాలయ్యాడు. తులసిని రమణ మాస్టర్ని చూసుకుంటుంది. అయినా అతను మానసికంగా కొడుకుపై బెంగతో కొద్ది రోజుల క్రితమే కన్నుమూశాడు. తన మమ్మీ డాడీని యాక్సిడెంటు జగన్మామయ్యే చేయించాడని తెలిసి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగి ఏం చేయలేకపోయింది తులసి. తన తల్లిదండ్రుల యాక్సిడెంట్ కేసు విషయంలో ఎప్పటికప్పుడు తులసి పోరాటం చేస్తూనే ఉంది. కానీ జగన్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తూ సాక్ష్యాలను తారుమారు చేసి కేసు కొట్టేసి విధంగా చేశాడు. ఏమీ తెలియనట్టు తులసి దగ్గరికి వచ్చి నా కొడుకుని పెళ్లి చేసుకోమని మొదట మామూలుగా అడిగాడు. తులసి ఒప్పుకోలేదు. తర్వాత బెదిరించి చూశాడు జగన్. తులసి భయపడలేదు. ఇక్కడే ఉండి జగన్తో మానసికంగా ప్రశాంతత లేకుండా ఉండటం ఎందుకని చేంజ్ కోసం తనకొచ్చిన సింగపూర్ కొత్త ప్రాజెక్ట్ జాబ్కి ఒప్పుకొని సింగపూర్ వెళ్లాలని నిర్ణయించుకుంది తులసి. సింగపూర్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో మెర్సీ అనే మంచి ఫ్రెండ్ దొరికింది తులసికి. మెర్సీ చాలా జోవియల్గా ఉండే అమ్మాయి. పేరుకు తగ్గట్టే దయా ప్రేమ గుణం కలది. మెర్సీ తల్లిదండ్రులిద్దరు డాక్టర్సే. మెర్సీ, తులసి చాలా క్లోజ్ అయ్యారు. ఒకరోజు తులసికి మమ్మీ డాడీ లేరన్న విషయం తెలుసుకుని మెర్సీ చాలా బాధపడింది. చిన్న వయసులోనే తల్లిదండ్రుని కోల్పోయి బాధనంతా తన గుండెలోని దాచుకుని పైకి ధైర్యంగా గంభీరంగా కనిపించి తులసి వ్యక్తిత్వానికి హ్యాట్సాఫ్ చెప్పింది మెర్సీ. మెర్సీ బర్త్డే రోజు తులసిని తన ఇంటికి ఇన్వైట్ చేసింది మెర్సీ. ఆ రోజు సాయంత్రం మెర్సీ ఇంటికి వెళ్ళింది తులసి. మెర్సీ, ఆమె తల్లి తండ్రి తులసిని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడప్పుడే కొంతమంది గెస్టులు పార్టీకి వస్తున్నారు. ఇల్లు చాలా బాగుంది. మెర్సీ గదిలో రెడీ అవుతుంది. తులసి ఇల్లంతా చూస్తూ తిరుగుతూ మెర్సీ గది ఆనుకొని పక్క గదిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న వ్యక్తిని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆ గదిలో వీల్ చైర్లో కూర్చొని ఏదో బుక్ చదువుతున్నాడు అతను. నేను చూస్తున్నది నిజమా కలా? విష్ణు ఇక్కడ ఉండటమేంటి? నేనేమైనా పొరపాటు పడుతున్నానా అనుకుంది తులసి. సేమ్ విష్ణులాగే ఉన్నాడు, కానీ కొన్ని మార్పులు. స్టైల్గా గడ్డము షార్ట్ వేసుకుని టీషర్ట్ వేసుకుని విష్ణు కొంచెం లావైతే ఎలా ఉంటాడో అలా ఉన్నాడతను. ఆ వ్యక్తి తులసిని చూడలేదు. తులసి వెంటనే పగ్గదిలోకి వెళ్ళింది. గదిలో మెర్సీ రెడీ అయింది. తులసిని చూసి రా తులసి అన్నది మెర్సీ. గదిలో వాల్కి వేలాడుతున్న ఫోటోను చూసింది తులసి. మెర్సీ ఆ మదర్, ఫాదర్ అండ్ ఇంతకుముందు గదిలో చూసిన వ్యక్తి ఉన్నాడు. ఏం అర్థం కాలేదు తులసికి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్ళు గుగ్గురు పొడుస్తుంది. మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు. ఎలా తెలుసుకోవాలి? తెలియక మెర్సీ దగ్గరగా వచ్చి ఈ ఫోటోలో ఉన్న అతనెవరు అని అడిగింది తులసి. అతనా? నా బ్రదర్ కారుణ్య అని చెప్పింది మెర్సీ. మెర్సీ చెప్పింది తులసి మనసుకి నమ్మబుద్ధి కాలేదు. తన హృదయం అతనే నీ విష్ణు అని చెప్తుంది. ఇంకా వివరాలు అడగటానికి మెర్సీ బిజీగా ఉంది. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంది. అందరూ బిజీగా ఉన్నారు. మరోసారి అతను చూడాలనిపించి మళ్ళీ పైకి వెళ్ళి గదిలోకి తొంగి చూసి అతన్ని చూసి వచ్చింది తులసి. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత తులసికి తెల్లవార్లు ఆలోచనతో నిద్రపట్టలేదు. మర్నాడు ఆఫీస్లో, హే తులసి, రాత్రి నాకు లేట్ నైట్ అయ్యి నిద్ర లేదు, కానీ నీ కళ్ళు నిద్ర లేకుండా ఉన్నాయేంటి అని అడిగింది మెర్సీ. మెర్సీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒకటి అడుగుతా, ఏమనుకోవద్దు అన్న తులసి. అరే మై డియర్ తులసి, మన ఇద్దరి మధ్య అనుకోవటానికి ఏముండదు, అడుగు అన్నది మెర్సీ. ఆ ఫోటోలో ఉన్న అతను మీ అన్నయ్య అన్నావుగా, మరి అతను నీ బర్త్డే పార్టీకి రాలేదెందుకు అన్న తులసి. ఓ అదా తులసి, మా కారుణ్య అన్నయ్య హెల్త్ బాగలేదు, పైన నా పక్క గదిలోనే ఉన్నాడు, సో వాడు అందుకే రాలేదు.
మీరంతా వెళ్ళిన తర్వాత నేనే వెళ్ళి వాణ్ణి కలిశాను అన్నది మెర్సీ. అతను నిజంగా నీ తోబుట్టువేనా మెర్సీ అని అడిగింది. అడగలేక తులసి. కాదు తులసి, కారుణ్య నాకు ప్రభువు ఇచ్చిన బ్రదర్. మేమొకసారి ఇండియాలో విజిటింగ్కి వెళ్ళాము. నీకు తెలుసుగా నా మెడలో ఎప్పుడు కెమెరా ఉంటుందని. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించడం నా చిన్నప్పటి నుండి అలవాటు. అలా మేము కారులో రోడ్వేలో జర్నీ చేస్తుంటే ఒక దగ్గర కార్ ఆపి ఫోటో తీసుకుందామని కారు దిగాను. ఫోటో తీసుకుంటుంటే ఒక చెట్ల పొదల్లో ఆ అన్నయ్య దొరికాడు. అతని ప్రాణం చివరి స్టేజ్లో ఉన్నది. మా మదర్ ఫాదర్ డాక్టర్స్ కాబట్టి ఎప్పుడు వాళ్ళ డాక్టర్ కిట్టు కారులోనే ఉంటుంది. అతని పరిస్థితి చూసి అతని బ్రతికించి పోలీసులకు అప్పగించాలి అని అనుకున్నాము. కానీ మా మదర్ ఫాదర్ అతని పైన ఉన్న గాయాలను చూసి ఇది యాక్సిడెంట్ చేయటమే కాకుండా ఇతనిపై దాడి చేసి చనిపోయాడని, ఇక్కడ పడేశారని ఆ గాయాలు చూసి అర్థం చేసుకున్నారు. మాకు పెద్దగా టైం కూడా లేదు. సింగపూర్ తిరిగి రావటానికి అతనికి మా వాళ్ళు ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేశారు. మా డాడీ ఫ్రెండు ఒక విఐపి పొలిటీషియన్ అంకుల్ సహాయంతో సింగపూర్ తీసుకుని వచ్చాము. నాకు కూడా తోబుట్టువులు లేరని ఎప్పుడూ ఫీల్ అయ్యేదాన్ని. అందుకే అతన్ని రక్షించి కోలుకున్న తర్వాత వివరాలు తెలుసుకుందామని అనుకున్నాము. బ్యాడ్ లక్, అతను గతాన్ని మర్చిపోయాడు. పేరు తెలియదు, మాట రావట్లేదు. మా మదర్ ఫాదర్ నేను సింగపూర్లో చాలా హాస్పిటల్స్ తిప్పి చివరకు ఈ స్టేజ్కి తీసుకురాగలిగాము. పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించాము. అతని పేరు కూడా మేమే కారుణ్య అని పెట్టాము. ఈ 1 ఇయర్లోనే కొంచెం చదవటం, మమ్మల్ని చూసి నవ్వటం, కొద్దిగా తన ఫీలింగ్స్ వ్యక్తపరచడం చేస్తున్నాడు. అమెరికా నుండి ఒక డాక్టర్ వచ్చాడని తెలిసి మేము అన్నయ్యని తీసుకువెళ్ళి చూపించాము. అతను కారుణ్య పరిస్థితి చూసి ఈ అబ్బాయి అతనికి సంబంధించిన వాళ్ళని చూస్తే తిరిగి మామూలు మనిషిగా మారవచ్చు, అది కూడా 50-50% ఛాన్స్ అని చెప్పారు అని వివరంగా చెప్పింది మెర్సీ. అంతా వింటూ తులసి కంట్లో నుండి ధారాళంగా నీరు రావటం చూసిన మెర్సీ, హే తులసి, వాట్ హ్యాపెన్ అన్నది గాబరగా. అతని నా విష్ణు అంటూ తన గతమంతా మెర్సీకి చెప్పింది తులసి. ఇప్పుడు మెర్సీ కళ్ళలో నుండి నీళ్లు రాలాయి. పద, ఇప్పుడే ఇంటికి వెళ్దాము అని తులసిని తీసుకుని ఇంటికి వెళ్ళి జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పింది మెర్సీ. మెర్సీ తులసిని తీసుకుని కారుణ్య గదిలోకి వెళ్ళింది. కారుణ్య అని పిలిచాడు మెర్సీ తండ్రి. తల పైకెత్తి చూసిన కారుణ్య అందర్నీ చూసి తులసి దగ్గర కలను ఆపాడు. తులసిని చూడగానే కళ్ళు పెద్దవి చేశాడు. 2 చేతులు ముందుకు చాపాడు. ఇన్ని రోజులు నడవలేని కాళ్ళు లేచి నిలబడి ఉండలేక మళ్ళీ కూర్చులో కూలబడ్డాడు. నోటితో తూ 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 అని అనబోతున్నాడు. వెంటనే మెర్సీ తండ్రి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి చక్కగా బెడ్పై పడుకోబెట్టాడు. ఏమైంది అంకుల్, ఏమైంది అంటూ భయంగా అడిగింది తులసి. మెర్సీ తల్లి తండ్రి ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ తులసి ఏడుస్తూనే ఉంది. తులసి, నువ్వు బాధపడకు, మా కారుణ్య అన్నయ్య నీ విష్ణుని. తను వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, అవి కనబడితే ఇంజెక్షన్ చెయ్యమని అమెరికా డాక్టర్ ఇచ్చారు. ఒక 1 అవర్లో మళ్ళీ కోలుకుంటారు అని ఓదార్చారు తులసిని మెర్సీ ఆమె తల్లిదండ్రులు. తులసి గుండెల్లో చెప్పలేని సంతోషం మరియు లేచిన తర్వాత విష్ణు ఎలా ఉంటాడు అని చెప్పలేని బాధతో తులసి హృదయం భయంతో నిండిపోయింది. ఆ 1 గంటలో కారుణ్య మామూలు మనిషి కావాలని మెర్సీ ఆమె తల్లిదండ్రులు ప్రభువుకి ప్రార్థన చేశారు. 1 గంట తర్వాత నిద్ర నుండి లేచినట్లుగా లేచాడు కారుణ్య. చుట్టూ చూస్తూ తులసిని చూసి గుర్తుపట్టి తులసి అంటూ బెడ్ పై నుండి లేచి వచ్చి గట్టిగా హక్ చేసుకున్నాడు విష్ణు. విష్ణు అంటూ అతన్ని పట్టుకొని ఆనంద బాష్పాలు కాల్చింది తులసి. జరిగిందంతా తెలుసుకున్న విష్ణు, నువ్వు లేని నేను లేని తులసి, నీ ప్రేమ నన్ను బతికేలా చేసింది అన్నాడు విష్ణు. మనిద్దరం ఈ అంకుల ఆంటీకి చాలా కృతజ్ఞతలు చెప్పాలి విష్ణు అన్న తులసి. మీరే కనుక విష్ణుని చూసుకోకపోతే నేనేమైపోయేదాన్నో మీకు థ్యాంక్స్ చెప్పి మీ రుణాన్ని తీర్చుకోలేను. అంకుల్ ఆంటీ మీకెప్పటికీ రుణపడి ఉంటాం అని వాళ్లకు పాదాభివందనాలు చేసింది తులసి. అవునమ్మా తులసి, నీపై ఉన్న అపారమైన ప్రేమని విష్ణుని బ్రతికించింది. మేము ఎన్నో కేసులు చూసాము, ఎంతో మందిని బ్రతికించాము. మెర్సీ కన్నా ముందు పుట్టిన మా కొడుకుని మేం కాపాడుకోలేక పోగొట్టుకున్నాను. అందుకే ఆ దేవుడు ఈ విష్ణుని మాకు మళ్ళీ కొడుకు రూపంలో ప్రసాదించాడు. విష్ణు లాంటి కేసు బతకడమే ఒక మహత్తరమైన చర్య. మీ ఇద్దరి నిజమైన ప్రేమే అతని బతికించింది అన్నాడు మెర్సీ తల్లిదండ్రులు. విష్ణు, తులసి మరియు మెర్సీ ఫ్యామిలీ ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకున్నారు.
పెళ్లికి అమెరికా నుండి తులసి బాబాయ్ పిన్ని తమ్ముడు వచ్చారు. మెర్సీకి తోబుట్టువులు లేరన్న బాధ లేకుండా విష్ణు తులసి అన్నా వదినలయ్యారు. అంతా కలిసి ఒక ప్రేమైక కుటుంబం అయ్యారు. ప్రేమ బలమైనది. ప్రేమ అనేది చనిపోయే వారిని కూడా బతికిస్తుంది. అంతే కదండి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.